శ్రద్ధగా విన్నట్టయితే మనకు బాగుంటుంది, సభ మర్యాద కూడా కాపాడినట్టు వల్ల అవుతాం. కాబట్టి అందరికీ మనవి. మన నరసన్న గారు అపర ఘంటసాల అంటారు అతను. నరసన్న గారు, ఖానాపూర్ గారు ఒక భక్తి గీతంతో ఇక్కడ ఆలపించవలసిందిగా కోరుతున్నాను. నరసయ్య గారు రావాల్సిందిగా మనవి. అందరికీ నమస్కారం. ఎందరో గొప్పవారు, ఎందరో మేధావులు, ఎందరో విద్యావంతులు, అందరికీ పేరు పేరున నాకు నమస్కారాలు. నేను పెద్దవాళ్ళేం కాదు, పెద్ద చదువుకున్న వ్యక్తులు కూడా కాదు. ఇక్కడ భారత భూమిలో ఉన్న గొప్పతనం ఏంటంటే భారతీయులు ప్రతి వాళ్ళలో ఒక కళ దాగుతుంది. అందరు గొప్పవాళ్ళే. కాబట్టి నన్ను మరించి నా పాట వినగలదని ప్రార్థన. శుక్లాంబరధరం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే అగజా ఆనన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే ఏకదంతముపాస్మహే. My name is Shankar, village Kondraupeta, జూలపల్లి మండల్, పెద్దపల్లి డిస్టిక్. నేను మామూలుగా ఆర్ఎంపీ డాక్టర్ను 15 సంవత్సరాలు చేసి పనిచేసినాను. ఇది మా తాత ముత్తాతల నుంచి ఆయుర్వేదం ప్లస్ హోమియోపతి. ఆరోగ్యం నుంచి 2 మాటలు చెప్పగదలుచుకున్నాను. ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు మన ఋషులు. అసలు రుగ్మతలు రావడానికి కారణం ఏమిటి? మన అమ్మా నాన్నలు సంపూర్ణ ఆరోగ్యంతో ఉండి మనకు జన్మనిస్తే మనకు ఎటువంటి జబ్బులు రావు. మన అమ్మా నాన్నలు చెడు సంస్కారాలతో మనకు జన్మనిస్తే అప్పటి నుండి రుగ్మతలకు బీజం పడుతుంది. వాటినే హెరిడిటరీ, వంశం పరంపరంగా వచ్చే జబ్బులు అన్నారు. అటు అమ్మా నాన్నల ద్వారా వచ్చిన రుగ్మతలు మరియు మన జీవన శైలి, దినచర్య, ఋతుచర్య కాలానికి అనుకూలంగా ఉండే విధంగా మన జీవన విధానం లేక మనం కొని తెచ్చుకున్న రోగాలు మరికొన్ని. మనం ఆహారం రుచిగా ఉండాలనుకుంటున్నామే కానీ శుచిగా ఉండాలనుకోవడం లేదు. మన నాలుక 5 ఇంచులు 5 అడుగుల మన శరీరాన్ని నష్టపరుస్తుంది. తిండి ఎలా ఉంటే మనిషి ఆరోగ్యం అలా ఉంటుంది. ఆహారాన్ని బట్టి మన గుణాలు, బుద్ధి ఉంటుంది. యాజ్ ఈజ్ ఏ స్టమక్ సో ఈజ్ ఏ బ్రెయిన్. పొట్ట ఎలా ఉంటే బ్రెయిన్ అలా ఉంటుంది. మన జీన్స్ ద్వారా వచ్చిన వ్యాధులు మరియు మనం కొని తెచ్చుకున్న వ్యాధులు పూర్తిగా పోవాలంటే సంపూర్ణమైన సాత్విక ఆహారం అంటే ఆకుకూరలు, కూరగాయలు, పళ్ళు, పప్పులు లాంటి అమృత ఆహారం తీసుకుంటే మనం నిత్యం బ్రహ్మముహూర్తంలో లేచి యోగా, సూర్య నమస్కారాలు, అష్టాంగ యోగా నిత్య సాధన చేస్తే శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. వ్యాధులు రావడానికి కారణాలైన వాతము, పిత్తము, కఫము బ్యాలెన్స్గా ఉన్నన్ని రోజులు మనకు ఎటువంటి అనారోగ్యం రాదు. మరియు తమో రజో గుణాలను తగ్గించి సత్వగుణం దాటగలిగితే ధ్యాన స్థితిలో సాధన చేస్తే అదే సమాధి స్థితి. అంటే ఈ 3 గుణాలు దాటగలిగితే అదే బ్రహ్మస్థితి, అదే ఆత్మస్థితి, గుణాతీతమైన స్థితి. మన వ్యాధులకు కారణమైన తమో రజో గుణాలను తగ్గించుకొని కోపము, ద్వేషము, ఈర్ష, భయం లాంటి ఉద్రేకాలను తగ్గించుకొని ప్రేమతత్వము, ఐకమత్యము, సేవాతత్వంతో ఉండాలని ఉండాలి. మనం తీసుకున్న ఆహారం అరుగుతే ఆరోగ్యం, మురుగుతే రోగం. తిన్నామా, పడుకున్నామా, తెల్లారిందా కాదు, తిన్నామా, అరిగిందా, ఆరోగ్యంగా ఉన్నామా అన్నదే ముఖ్యం. సుమా దేహమేర దేవాలయం అన్నారు. ఆ దేవాలయం విగ్రహం లేకపోతే పాడుపడ్డ గుడి అంటారు. ఈ దేహంలో జీవులు లేకపోతే శవం అంటారు. ఎవరు తప్పులుంటే క్షమించగలరు.
నా అనుభవాన్ని షేర్ చేసుకున్న మీకు థ్యాంక్ యూ. అందరికీ నమస్కారాలు. ఈ పారంపర్య వైద్య సంఘం దీనికి పట్టుకొమ్మలాగా ఎందరో మహనీయులు దానికి తోడ్పడుతూ ఇక్కడి వరకు చేరవేశారు. మనకు ఈ తెలంగాణ రాష్ట్రానికి ఒక వెన్నుముకలాగా దీన్ని నడిపిస్తూ ఈ మొత్తం భారం భుజాన వేసుకొని మనందరినీ ఆదరణ ఎందరికో ఈ మహాసాగరంలో మనకి ఈదిపిస్తూ ఈ ముందుకు నడిపిస్తున్నటువంటి శ్రీ సజ్జన రమేష్ గురువు గారు, మన మహర్షి గోశాల యొక్క అధ్యక్షులు, వారికి సాధారణంగా హృదయపూర్వకంగా వేదిక మీద రావాల్సిందిగా ఈ సభను కూడా సభాధ్యక్షులు వారే నిర్వహించాలని నేను కోరుతున్నాను. మన సభకు వచ్చేసినటువంటి గురువులు కుడుమూరి సత్యనారాయణ గారికి సాధారణంగా వేదిక మీద రావాల్సిందిగా, అలాగే ఎంబిగను సాహెబ్ గారికి వేదిక మీదుగా రావాల్సిందిగా మనకి, అలాగే హనుమాన్లు గారు మెట్పల్లి గారికి సభ మీదకి రావాల్సిందిగా. ఇక్కడ మేడం గారు వచ్చారా? డాక్టర్ మేడం ఎండి అక్కుపంచర్. దుర్గా ప్రసాద్ గారు కొరుట్ల వచ్చారా? శేఖర్ గారికి కూడా వేదిక మీద రావాల్సిందిగా. नाम क्या है? हाँ? అసలు నేను మర్చిపోయిన మొదలు నేను మాత గారిని ఇక్కడ పిలిచేది సారి దీన్ని జ్యోతి ప్రజ్వలించడానికి మరియు దీనికి మా ఈ సభకు ఇంకోటి వేదిక మీదకి మాతా గారికి రావాల్సిన సాధారణంగా స్వాగతిస్తున్నాం, రావాల్సిందిగా కోరుకుంటున్నాం. సార్ ఈ సభను ఆరంభించవలసిందిగా. రమేష్ ఫోటో దీంతో ఎవరు హెల్ప్ తీసుకో. జ్యోతి ప్రజ్వలనకు ఏర్పాట్లు ముందుగా ఈనాటి కోరుట్లలో జరుగుతున్నటువంటి పారంపర్య వైద్య మహాసంఘం శిక్షణ కార్యక్రమాలకు వచ్చేసినటువంటి వేదిక పెద్దలకి, అదేవిధంగా ముఖ్యంగా వాయిదల్ గారికి, హనుమాన్ గారికి నేను హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఒక సత్సంకల్పం, ఒక మహాసంకల్పం, మన సంపద ప్రాచీన వైద్య విజ్ఞానం ఏదుందో తరతరాలుగా మనకుండే సంపద కోల్పోతున్నటువంటి ఈ రోజులలో
దాన్ని మళ్ళీ వెలికి తీసి సమాజానికి అందించేటువంటి సంకల్పం తీసుకున్నటువంటి వైద్య మిత్రులందరూ కూడా నేను శిరస్సు వంచి ప్రతి వరకు ధన్యవాదాలు చేసుకుంటున్నాను. సో ప్రతి జిల్లాలో ప్రతి నెల ఒక జిల్లాలో శిక్షణ కార్యక్రమాలు ఏర్పాటు చేసి తద్వారా గ్రామ స్థాయి వరకు ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి వైద్యులు, అనువంశిక వైద్యులు, సాంప్రదాయ వైద్యులు, గిరిజన వైద్యులు ఎవరున్నా కూడా వాళ్ళని సమాజానికి పరిచయం చేస్తూ వారి యొక్క సేవలు అందరికీ సమాజానికి అందే విధంగా చేసేందుకు సంకల్పం తీసుకున్నాము. దాని కొరకని దేశవ్యాప్తంగా చాలామంది చాలా రకాల కృషి చేస్తూ ఉన్నారు. అందులో భాగంగానే పారంపర్య వైద్య మహాసంఘం ఏర్పాటై గత 12 సంవత్సరాలుగా 13 సంవత్సరాలుగా దేశవ్యాప్తంగా కృషి చేస్తూ ఉన్నారు. ఎక్కడెక్కడ ఈ గ్రామీణ వైద్యులు ఉన్నారా, అనువంశిక వైద్యులు ఉన్నా కూడా దాని తెర మీద తీసుకురావడం, పరిచయం చేయడము, వారి ద్వారా సమాజానికి ఎంతో వైద్యాన్ని అందించే కార్యక్రమంలో భాగంగా చేస్తూ ఉంది. అందులో ఈ పారంపర్య వైద్య మహాసంఘం ఆంధ్ర తెలంగాణ ఉండి గత 1.5 years బ్యాక్ తెలంగాణ రాష్ట్రాన్ని సపరేట్గా చేసి దాని ఆధ్వర్యంలో ప్రతి జిల్లాలో గ్రామ స్థాయి వరకు ఈ కార్యక్రమాలు తీసుకెళ్లాలి అనే సంకల్పంతో చేస్తున్నాము. అందులో భాగంగానే ఈరోజు కోర్టులో మన కార్యక్రమం జరుగుతోంది. ఇంకెంతమంది మిత్రులు రావాల్సి ఉంది, కొంతమంది దారిలో ఉన్నారు, కొంతమంది వస్తూ లేట్ అయింది వస్తున్నారు. ఏదేమైనా ఈరోజు మన కార్యక్రమం ఇక్కడ మనకు సాయంత్రం వరకు కొనసాగుతుంది. ఎంతోమంది అనుభవజ్ఞులు మన మధ్యలో ఉన్నారు. ఈ సత్సంగాల యొక్క ప్రత్యేకత ఏంటంటే ప్రతిసారి కొంతమంది మన గురువులు, పెద్దలు ఎంతో అనుభవం గడిచిన వారు 30, 40, 50 సంవత్సరాలుగా అనుభవం గడించిన వారు మనకు పరిచయం అవుతున్నారు. మన అదృష్టం ఏంటంటే వారి ద్వారా మనం కొంత జ్ఞానాన్ని పొంది తద్వారా ఇంట్లో మనం ఇంటి దగ్గర వైద్యం చేసుకునేందుకు వీలుగా అలాంటి మహాత్ములు మనకు పరిచయం అవుతున్నారు. ఈరోజు మన గురువులు వారు కొడుమూరు నుంచి వచ్చారు, జీవి సత్యనారాయణ గారు వచ్చారు. ఎంతో అనుభవమైనటువంటి వ్యక్తి వీరు. ఎంతోమంది ఎక్కడ భారతదేశంలో అన్ని ప్రాంతాలు వెళుతూ ఉంటారు వాళ్ళు. తిరుపతి కానీ, బెంగళూరు కానీ, వేరే ప్రాంతాలకి ఏదైతే ఈ పారంపర్య వైద్య మహాసంఘం ద్వారా ఏర్పాటు చేయబడినటువంటి కార్యక్రమం టీసీహెచ్పి అంటాం. టీసీహెచ్పి అంటే ట్రెడిషనల్ కమ్యూనిటీ హెల్త్ కేర్ ప్రొవైడర్, అంటే భారత ప్రభుత్వం ద్వారా గుర్తింపు పొందినటువంటి ఒక సంస్థ. ఇది టీడీ యూనివర్సిటీ ద్వారా సర్టిఫికేట్ ఇస్తారు. మన ప్రభుత్వం యొక్క సంకల్పం కూడా ఏంటంటే రాబోయే కొన్ని సంవత్సరాలుగా పోతే కనుక ఈ ఇంగ్లీష్ మందులు పనిచేయవు, యాంటీబయాటిక్స్ పనిచేయవు అని తేలిపోయింది. అది ప్రపంచ ఆరోగ్య సంస్థ డిక్లేర్ చేసింది. మరి దానికి ప్రత్యామ్నాయం ఉందా అని వెతుకుతున్న తరంలో మళ్ళీ మన ప్రాచీన ఆయుర్వేదం కనిపించింది కనుక దాన్ని డెవలప్ చేయడం కొరకు ప్రపంచం మొత్తం కృషి చేస్తూ ఉంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ సంకల్పం తీసుకుంది. అందులో భాగంగానే ఏదో ఒక దేశాన్ని మనం ఎక్స్పెరిమెంట్ బేస్ మీద తీసుకోవాలి అని ప్రపంచ ఆరోగ్య సంస్థ అనుకున్నప్పుడు దానికి మనకు ఇలాంటి వైద్యాలకు పుట్టినలు భారతదేశమే కనుక భారతదేశాన్నే సెలెక్ట్ చేసుకుంది ప్రపంచ ఆరోగ్య సంస్థ. ప్రపంచంలో భారతదేశం మీద ప్రయోగం జరుగుతుంది. ఒకప్పుడు మన ప్రాచీన విద్యను మళ్ళీ వెలికి తీసేందుకు కేంద్రంగా భారతదేశం ఎంచుకుంది. ఆ భారతదేశంలో కూడాను మన తెలంగాణకు అవకాశం వచ్చింది. యాక్చువల్గా తెలంగాణ రాష్ట్రంలోనే మనకు ఆ సంస్థ పెట్టేందుకు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ గైడెన్స్ మనకు వచ్చినాయి. కానీ కొన్ని కారణాల వల్ల దాన్ని మన దగ్గర నుండి మళ్ళీ జామ్నగర్కి వెళ్ళిపోయింది. మోదీ గారి ఆ ప్రాంతానికి, గుజరాత్కి వెళ్ళిపోయింది. ఏదేమైనా మన భారతదేశంలో ఉంది అది. దాని ఉద్దేశం ఏంటంటే ఈ అంతరించిపోతున్న విజ్ఞానాన్ని మళ్ళీ వెలికి తీసి ప్రపంచవ్యాప్తంగా మళ్ళీ చేయాలని సంకల్పం తీసుకున్నాం. అందులో దీని మీద డిపెండ్ అయ్యేది వీళ్ళందరంటే ఈ అనువంశిక వైద్యులు. చదువుతో సంబంధం లేదు, అనుభవం ఉంటే చాలు. ఒక్కొక్కరు ఒక్కొక్క వైద్యంలో ఆరితేరిన వాళ్ళు ఉన్నారు. సో అలాంటి వారి చేత శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేసి విద్యను వెలికి తీసి శాస్త్రీయంగా నిరూపించి సమాజానికి అందించేందుకు సంకల్పం తీసుకున్నారు. దానికి ఒక పద్ధతి క్రియేట్ చేసి ఏంటంటే భారత ప్రభుత్వం ద్వారా ఒక కమిటీ ఏర్పాటు చేయబడింది. క్వాలిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, మీకు తెలుసు క్యూసీ అంటాం. ఆ క్వాలిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ద్వారా రకరకాల కార్యక్రమాలు ప్రాచీన విద్యను వెలికి తీసుకున్నారు. అందులో భాగంగా అదే క్యూసీ అంటాం, క్వాలిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ద్వారా ఏమవుతుందంటే మన ఒక సర్టిఫికేషన్ ప్రోగ్రామ్ ఏర్పాటు చేశారు భారత ప్రభుత్వం. సర్టిఫికేషన్ ప్రోగ్రామ్ అంటే గ్రామీణ వైద్యులు, ఈ అనువంశిక వైద్యులకి ఒక గుర్తింపు అనమాట. వీళ్ళు ఈ వైద్యంలో వాళ్ళు నిష్ణాతులు చేయొచ్చు అని ప్రభుత్వం ద్వారా సర్టిఫికేషన్.
దాన్ని ఏమంటామంటే ట్రెడిషనల్ వారిని ఏమంటారంటే ట్రెడిషనల్ హీలర్స్ అంటారు. అంటే సాంప్రదాయ వైద్యులు అని సర్టిఫికేట్ ఇస్తారు వాళ్ళు. సో అఫీషియల్గా చేసుకోవచ్చు. ఇంతవరకు మనకు భయం ఏంటంటే మన వైద్యం చేస్తే పట్టుకుంటారేమో, కేసులు పెడతారేమో, అర్హత లేకుండా వైద్యం చేస్తే పేపర్లు చూస్తున్నాం కదా. ఇలాంటిది లేకుండా భారత ప్రభుత్వం ద్వారా గుర్తింపు వచ్చేటువంటి సర్టిఫికేట్ అది ఎంత విశిష్టమైనది చెప్తే మనం ఆశ్చర్యపోతారు మీరు. దాదాపు ప్రపంచవ్యాప్తంగా 130 దేశాలలో ఎక్కడన్నా వైద్యం చేసుకోవచ్చు వాళ్ళు, సంపద వైద్యం చేసుకోవచ్చు 130 దేశాలలో. మీకు తెలుసా, ఎంబీబీఎస్ చేసిన వ్యక్తి మన భారతదేశంలో మెడిసిన్ పాస్ అయిన వ్యక్తి అమెరికాలో వైద్యం చేయలేడు. చేయాలంటే మనకు పరీక్ష పాస్ కావాలి. మీకు తెలిస్తే చాలా మంది ఫెయిల్ అవుతారు, ఏదో పని చేసి పోతారు అక్కడ వెళ్ళేవాళ్ళు, డాక్టర్ ప్రొఫెషన్ చేసి కూడా. కానీ విచిత్రం ఏంటంటే ఇదే సాంప్రదాయ వైద్య శిక్షణ పొందిన వ్యక్తి, ఈ సర్టిఫికేట్ పొందిన వ్యక్తి ప్రపంచంలో అన్ని 130 దేశాలు ఎక్కడైనా కూడా వాళ్ళు మందులు చేసుకోవచ్చు, వైద్యం చేయవచ్చు. అంతటి గొప్పది. మీరు కనుక QCI వెబ్సైట్లో చూస్తే కనుక భారతదేశంలో ఎంతమంది వైద్యులు ఉన్నారో అందులో వస్తుంది. మేమందరూ రాసి ఉన్నాం, నేను కానీ సత్యరాజ్ గారికి చాలా మంది ఉన్నారు, సర్టిఫికేట్ పొందిన వాళ్ళు ఉన్నారు. అంటే మీరందరూ అఫీషియల్గా మనం సర్టిఫికేట్ పొందే అవకాశం ఉంది. సో ఇలాంటి వైద్యాన్ని ఎంకరేజ్ చేస్తూ ప్రభుత్వం ద్వారా సర్టిఫికేషన్ ఇప్పిస్తూ వాళ్ళకి హెల్ప్ చేస్తూ ఈ విధంగా రకరకాల కార్యక్రమాల కేంద్ర బిందువుగా ఈ పారంపర్య వైద్య మహాసంఘం అనేది ఏర్పాటు జరుగుతోంది. దాన్ని మనం ఇక్కడ ఏర్పాటు చేసుకున్నాము. ఇప్పటికీ భారతదేశం మొత్తం మీద 1200 మంది ఆ సర్టిఫికేట్ పొంది ఉన్నారు. కానీ భారత ప్రభుత్వం యొక్క లెక్కల ప్రకారం ఏంటంటే మన దేశంలో 6 లక్షల మంది సాంప్రదాయ వైద్యులు ఉన్నారు. గ్రామాలలో చిన్నకు వైద్యం చేసేవాళ్ళు దాదాపు ఏది మన జాండీస్ మందించేవాళ్ళు, పక్షవాతాన్ని మందించేవాళ్ళు, ఫిట్స్ మందించేవాళ్ళు, ఎముకడితే కట్టేవాళ్ళు, సాంప్రదాయంగా దాన్ని ఏమంటే డెలివరీ చేసేటువంటి ఆయన ఉంటారు కదా అలా చేసేవాళ్ళు, సాంప్రదాయం ఏమంటారు డెలివరీ చేసే విధంగా రకరకాల వృత్తులలో దాదాపు 6 లక్షల మంది ఉన్నారు. సో 6 లక్షల మందిని కనుక గుర్తించి కనుక వాళ్ళు సర్టిఫికేషన్ ఇప్పించి వాళ్ళు ఎంకరేజ్ చేస్తే కనుక భారతదేశంలో 90% వైద్యుతులు అయిపోతుంది, సాంప్రదాయ వైద్యుతులు అయిపోతుంది. పైసా ఖర్చు లేక మినిమం ఖర్చు అయిపోతుంది, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా అందరినీ బాగు చేసుకోవచ్చు. సో ఇలాంటి ఒక మహోన్నతమైన కార్యక్రమానికి భారతదేశంలో ఈ క్వాలిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అది ఒకటి ఏర్పాటు చేసింది. చాలామందికి ఈ అవగాహన లేకపోవడం వల్ల వైద్యులు తెర మీద రావట్లేదు. మాకెందుకులే మేము చేసుకుంటున్నాం కదా, నేను జాండీస్ మందిస్తాను కదా, నా వైద్యం చేస్తున్నాను కదా, వాళ్ళతో గొడవ ఎందుకులే అని అనుకుంటున్నారు తప్ప సమాజానికి పరిచయం కావట్లేదు. వాళ్ళు పరిచయం అయితే కనుక వారికి కాదు సమాజానికి ఉపయోగం, సమాజం బాగుపడుతుంది. సో దాని కొరకని కృషి చేస్తూ ఉన్నాము. ఇలాంటి కేంద్రాల ద్వారా మన కర్నూలు జరిగింది లాస్ట్ మంత్ 16 మార్చి రోజున. ఇప్పుడు ఈ కోర్టులో జరుగుతుంది. నెక్స్ట్ ప్రోగ్రామ్ ఎక్కడ అనేది ఈరోజు సాయంత్రం డిసైడ్ అవుతుంది. సో ఈ విధంగా వివిధ ప్రాంతాలలో ఇలాంటి సత్సంగాలు ఏర్పాటు చేసి, ఇలాంటి సదస్సులు ఏర్పాటు చేసి వారినందరి జరగడం బట్టి వారందరూ వెలికి తీసుకొచ్చే కార్యక్రమం బాగా చేస్తూ ఉన్నాము. దీనికి ఏంటంటే ముఖ్యంగా అనుభవం ఉన్నటువంటి పెద్ద పెద్ద మహాత్ములు గురువుల ద్వారా ఈ విద్యల్ని అందరికీ నేర్పించడము, కొద్దిగా నేర్చుకున్న వాళ్ళు ఆల్రెడీ ఇంకొన్ని విద్యలు నేర్చుకోవడము, బాగా అనుభవం ఉన్న వాళ్ళు వాళ్ళ అనుభవాలు 10 మంది పంచడము, మొత్తం మీద వచ్చి చేయగలిగేది ఏంటంటే అందరూ కలిసి మూకుమ్మడిగా ఏమంటాము కలిసికట్టుగా మనం ముందుకెళ్ళి ఈ కార్యక్రమం ముందు తీసుకెళ్ళాలి. వైద్య ప్రచారం కావాలి. మీరు చూడండి, అల్లోపతిలో ఒక కొత్త ఇన్నోవేషన్ వచ్చింది అంటే, ఒక కొత్త విధంగా అనుకున్నారంటే మీటింగ్ల ద్వారా, కాన్ఫరెన్స్ ద్వారా అందరూ ప్రపంచం తెలుస్తుంది. అవునా కదా? ఒక వ్యాధికి మందు వచ్చింది అంటే, క్యాన్సర్కి ఒక మందు కనుక్కున్నారంటే వెంటనే సంవత్సరం లోపల మొత్తం అన్ని ప్రాంతాలకి ప్రపంచం మొత్తం వ్యాపిస్తుంది. ఎక్కడ చిన్నదిన్నా పంచుకుంటారు. కానీ మన దగ్గరికి సమస్య ఏంటంటే మన సాంప్రదాయ వైద్యంలో వాళ్ళు తెలిస్తే అప్పటికి వదలరు. అవునే కదా? చాలా చెప్తా ఉన్నారు, ఇప్పుడు ముందుకు చెప్తారు. కానీ చాలా వరకు ఏంటంటే ఆ విద్య వారితో అంతరించిపోతుంది. నేర్చుకున్న కొడుకు నేర్చుకుంటారో లేకుండా లేదు, అంతరించిపోతుంది. ఆ విధంగా అంతరించిపోకుండా ఏదో ఒక విధంగా దీన్ని సమాజానికి మళ్ళీ వెలుగులోకి రావాలి. రాబోయే తరం అంతా ఒక టైం పెట్టుకున్నారు, ధారా విజన్ 2047 అంటే దాదాపు రాబోయే 25 సంవత్సరాలలో భారతదేశం మొత్తం కూడా గ్రామ స్థాయి వరకు ఈ దగ్గు వచ్చినా, జ్వరం వచ్చినా, పక్షవాతం వచ్చినా, క్యాన్సర్ వచ్చినా, ఏది తినాలి, కిడ్నీ సమస్య వచ్చినా, ఏ సమస్య ఉన్నా కూడా 25 ఏళ్ల లోపల ఏం జరగాలంటే మొత్తం గ్రామ స్థాయిలో మూలికలతోనే వైద్యం జరగాలి. మొత్తం గ్రామీణ వైద్యం జరగాలి, వైద్యం మొత్తం సాంప్రదాయ వైద్యమే జరగాలి అనేది ఒక సత్సంకల్పం. అది రావాలి. ఎందుకు రావాలి అంటే ఈ రోజుల్లో వైద్యంతో మనం చేసుకోలేకపోతున్నాము. ఖర్చు ఎక్కువ, సైడ్ ఎఫెక్ట్ ఎక్కువ, 6 కాలం సంపాదించిన సంపాదన అంతా కూడాను దావకాల పాలు చేస్తున్నాం. అవునా కదా? సో ఇలాంటి తరుణంలో, ఇలాంటి పరిస్థితులలో ఈ సాంప్రదాయ వైద్యులు అనేవారు
ఈ గ్రామీణ వైద్యులైన వాళ్ళు చాలా మహోన్నత పాత్ర పోషించాల్సి ఉంది. ఎంతోమందికి దీన్ని అందించాల్సి ఉంది, ఎంతోమందికి ఎడ్యుకేట్ చేయాల్సి ఉంది, కొన్ని వేల మంది లక్షల మందిని ఇన్స్పైర్ చేయాల్సి ఉంది. కనుక ఇలాంటి పరిస్థితుల్లో మనం ఈరోజు మనం సత్సంగం ఏర్పాటు చేసుకున్నాము. దయచేసి వచ్చే అనుభవం వాళ్ళందరూ కూడా వారి వారి అనుభవాలు పంచుకొని ఇక వచ్చిన వాళ్ళందరూ కూడా వాళ్ళకి ఇన్స్పిరేషన్ కలిగించి ఇంటికి వెళ్ళిన తర్వాత ఎన్నో కొన్ని యోగాలతో వాళ్ళు వైద్యం చేసే విధంగా చేయాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. మన మిత్రులు ఇంకా వస్తున్నారు. రాజ్కుమార్ గారు మన చీఫ్ గెస్ట్ ఎన్ని గంటలకు వస్తారు? ముఖ్య అతిథి సార్ ఎన్ని గంటలకు వస్తారు? అప్పుడు వెళ్దామా? ఓకే ఓకే. అంటే మనము ఇనాగ్రేషన్ టైంలో వెళ్దామా, మనము సన్మాన టైంకి వెళ్దాం? అప్పుడు వెళ్దాం అనుకుంటారా? ఓకే సరే సార్. అందరూ టిఫిన్ చేశారా? నాకు తెలియదు మరి ఇక్కడ టిఫిన్ ఏర్పాటు చేశారో నాకు ఐడియా లేదు. మేమే చేసే వచ్చాం దాంట్లో. అయ్యా మీరు టిఫిన్ చేశారా? మనకు సాయంత్రం వరకు కొనసాగుతుంది. మన పెద్దలు మన మధ్యలో ఉన్నారు. మంచి మంచి ఆణిముత్యాలు లాంటి యోగాలు మన మధ్యలో రాబోతున్నాయి కనుక మనకు సమయం దొరకదు. మంచిసేపు పెళ్లి తీసుకొని నోటుబుక్ పెట్టించారా? నోటుబుక్ పెట్టించారు కదా, సో అది తీసుకొని ఏ ఒక్క యోగం మిస్ కాకుండా అన్ని రాసుకోండి. విన్నారా? మీ అనుభవంలోకి వచ్చిన తర్వాత ఆ యోగం అనేది 10 మందికి ప్రచారం చేయాలి. ఈరోజు మనం చేసిన పని ఏంటంటే దాన్ని ప్రచారం చేస్తూ వెళ్ళాలి. ఇంటింటి ఆయుర్వేదం, ప్రతి ఇంట్లో మూలికల వైద్యం చేసుకోవాలి. అది మన యొక్క సంకల్పం. రాజ్కుమార్ గారు పరమర వైద్య మహాసంఘం కర్నూలు శాఖ నుండి రాజ్కుమార్ గారు వచ్చారు. గుండెటియా జి రాజ్కుమార్ గారు వెళ్ళి రావద్దని కోరుతున్నారు. ప్లీజ్ గారు. మన కరీంనగర్లో చాలా కష్టపడి ప్రోగ్రాం ఏర్పాటు చేశారు రాజ్కుమార్ గారు. సరే ప్లీజ్ ప్లీజ్ సార్. వారు పంచగవ్యలో వారి సతీమణి ఇద్దరు కూడాను కలిసి బాగా సేవ చేస్తున్నారు. కరీంనగర్లో గోవుత్పత్తుల మీద పంచగవ్య మీద శిక్షణ తీసుకున్నారు. ఎన్నో రకాల ఔషధాలు చేస్తున్నారు. కరీంనగర్లో వారికి ఆయుర్వేద శాఖ బ్రాంచ్ ఉంది. ఓకే రెడీ. మనము జ్యోతి ప్రజ్వలనతో అఫీషియల్గా కార్యక్రమాన్ని మొదలు పెడతాము. వేదిక మీద ఉన్న పెద్దలు దయచేసి జ్యోతి ప్రజ్వలన కార్యక్రమానికి రావాలని కోరుతున్నారు. హనుమంతుడి మంత్రం వచ్చిన వాళ్ళందరూ కలిసి చెప్పండి. ఓం నమామి ధన్వంతరమాది దైవం సురాసురైర్వందిత పాద పద్మం లోకే జరారుపయ మృత్యునాశం దాతారమేశం వివిధౌషధీనా. ఓకే, ధన్యవాదాలండి. అందరూ కూర్చోండి. కార్యక్రమం మొదలు చేద్దాం.
ప్రతి ఒక ఇన్స్టిట్యూట్ కానీ ఒక సంఘం సభ దానికి ఒక సభ మర్యాద అనుకుంటుంది. అయితే అది వేరే వాళ్ళు చిన్నపిల్లలు స్కూల్లో వాళ్ళకి తెలియక అటు ఇటు చెప్పకుండా ఏదో చేస్తుంటారు. కానీ మనం అందరికీ చెప్పేవాళ్ళం. కాబట్టి సభ మర్యాద ఏమిటంటే ఎవరో ప్రసంగం చేస్తున్నారు, ఒక విషయం చెప్తున్నాడు, ఒక ఔషధం చెప్తున్నాడు, ఆ టైం దాటిపోతే దాన్ని మీరు సంపాదించలేదు. ఈ వినేవాళ్ళ ఆసక్తిగా దీన్ని ఇక్కడ ప్రసంగం నడుస్తుంది, అక్కడ పర్సనల్ విషయం, అరే నువ్వు అక్కడ మంచిగా నడుస్తున్నదా, నీ ఓపె ఎట్లా ఉన్నది, అది మంచిగా పని చేస్తున్నదా, మీ ఇంటర్వ్యూ మంచున్నారా, నీ భార్య మంచిగా, అది అవసరం లేదు. ఎట్లా ఉండాలంటే ఒక సూది కింద పడ్డా కూడా ఆ చప్పుడు వినపడాలి. మాట్లాడేటప్పుడు సూది మనకు క్లైమాక్స్లో సినిమా ఎట్లుంటుంది, క్లైమాక్స్లో ఇప్పుడు ఏం జరుగుతుందో అన్నప్పుడు వీడు కళ్ళు అప్పగించి నోరు అప్పగించి చూస్తూ ఉంటాడు. అంతకంటే ఎక్కువ దీనికి ప్రాముఖ్యత. నమస్కారములు. పారంపరిక ఆయుర్వేదిక్. థ్యాంక్ యూ సార్. సో మన ఈనాటి పారంపర్య వైద్య మహాసంఘం ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి కార్యక్రమం ఇది, ఈ శిక్షణ కార్యక్రమానికి. సో మనల్ని ఆశీర్వదించడానికి, మన ప్రోగ్రాం విజయవంతం అంటే సక్సెస్ కావడం కొరకు స్వామీజీ యొక్క ఆశీర్వాదం కొరకు వారిని ఆహ్వానించడం జరిగింది. శ్రీ నిర్మలానంద మహారాజు వారి యొక్క వద్దకు వెళ్ళి మనల్ని వారిని ఆహ్వానించడం జరిగింది. సో వారి ప్రతినిధిగా ఈరోజు మన మధ్యలో మాతాజీ గారు ఉన్నారు. దయచేసి వారి యొక్క ఆశీర్వచనాలు లేదా వారి యొక్క శుభాకాంక్షలు తెలియజేయాల్సిందిగా కోరుతున్నాను. ధన్యవాదాలు. సో మన ఇలాంటి కార్యక్రమానికి వారి యొక్క ప్రజెన్స్ అంటే వారి యొక్క సాంగత్యం మనకి ఈరోజు వారి యొక్క ఆశీర్వాదంగా భావిస్తున్నాము. స్వామి మహారాజ్ గారు ఈరోజు ఒక మాతాజీని పంపించారు మన యొక్క కార్యక్రమాన్ని వీక్షించడానికి. సో వారి యొక్క ఆశీర్వాదం మనందరి మీద ఉంటుంది. సో మన కార్యక్రమం మొదలు పెడదాము. స్టార్ట్ చేద్దామా? శ్రీ మంగళ సత్యం గారు ఉన్నారా? మనకు ఉన్నారా? దయచేసి రావాలి. వారిని ఈ లిస్టులో శిక్షకులుగా ఏర్పాటు చేశారు మన వాళ్ళు. ఇక్కడ వారు సొరేసిస్ గురించి, తెల్లబట్ట గురించి కొన్ని యోగాలు చెప్తారు. తెల్లబొల్లి గురించి మాట్లాడతారు. మంగళ సత్యం శ్రీ మంగళ సత్యం గారు మాట్లాడతారు. వేదికపై ఉన్నటువంటి పెద్దలు, గురువులకు అందరికీ నమస్కారం సార్. నా పేరు సత్యమంటలందరూ. నా వికారాబాద్ సార్. నా ఫోన్ నెంబర్ 9704220020. పెద్దలు వాయిదలి గారు, వారికి నమస్కారం సార్. ఈ తెల్లబొల్ల గురించి చెప్పమని చెప్పింది సార్. వారి కోరిక మేరకు మీ అందరి ఆసక్తి కొరకు చెప్తున్నా సార్, రాసుకోవాలి. భావంచాలు వేయించుకొని పౌడర్ చేసుకోవాలి సార్. వస్త్రగాలితం చేసుకున్న భావంచాల పౌడరు 200 గ్రాములు. ఉదాహరణ చెప్తున్నా, 200 గ్రాములు భావంచాల పౌడరు. వాయువిడంగాల పౌడరు దానికి సగం తీసుకోవాలి సార్. 100 గ్రాములు వాయువిడంగాల పౌడరు. భావంచాల పౌడరు 200 గ్రాములు, వాయువిడంగాల పౌడరు 100 గ్రాములు. పగిడి జాజు అని కూడా దొరుకుతుంది సార్. పగిడి జాజు ఎవరికైనా ఐడియా ఉందా సార్? పగిడి జాజు అంటే యునాని వైద్య పరిభాషలో దీన్ని సోంగేరో అంటారు. సోంగేరో. యునాని వైద్యులు ఎవరన్నా ఉంటే చెప్పండి సార్. సోంగేరో, పగిడి జాజు. యునాని స్టోర్లో వెళ్తే ఇది సోంగేరో అంటేనే ఇస్తారు వాళ్ళకి. పగిడి జాజు అంటే అర్థం కాదు కాబట్టి చెప్తాను సార్. సోంగేరో 200 గ్రాములు భావంచాల పౌడరు, 100 గ్రాములు వాయువిడంగాలు, 100 గ్రాములు పగిడి జాజు పౌడరు. ఈ 3 మిక్స్ చేసుకొని పెట్టుకోవాలి సార్. పొద్దున 1/2 టీ స్పూన్ పరిగడుపున, సాయంత్రం అన్నం తినకముందు గంట ముందు ఒక 1/2 టీ స్పూన్, 1 టీ గ్లాస్ గోరువెచ్చని నీళ్ళలో వేసుకొని లోపలికి సేవించాలి సార్.
హాఫ్ టీ స్పూన్ పౌడరు పొద్దున 1 టీ గ్లాస్ గోరువెచ్చని నీళ్ళలో వేసుకొని 2 పూటలకు సేవించాలి సార్, ఉదయం సాయంత్రము. ఇది లోపలికి మందు సార్. పైపూతగా బావంచాల ఆయిల్ దొరుకుతుంది సార్. బావంచాల ఆయిల్ పైపూతగా వాడుకోవచ్చు సార్. బావంచాల ఆయిల్ దొరకని వాళ్ళు కూడా బావంచాల ఆకులు తీసుకొచ్చి నువ్వుల నూనె వేసి మరిగించుకొని వడబోసుకొని పెట్టుకోవచ్చు సార్. అది కూడా దీనికి పథ్యం సార్. పాల వస్తువులు, ఎలాంటి పాల వస్తువులతో తయారైన ఏ వస్తువు కూడా, ఏ ఆహార పదార్థం కూడా తీసుకోవద్దు సార్. దీన్ని గోరు చిక్కుడు, గోకరకాయ అంటారు మన తెలంగాణలో, గోరు చిక్కుడు, ఇది ఎట్టి పరిస్థితుల్లో తీసుకోవద్దు సార్. దుంపగడ్డలు కూడా కొద్దిగా దూరం ఉండాలి. అయితే దీని గుణము ఏ విధంగా చెప్పిండు మా గురువు గారు అంటే, 1 సంవత్సరం నుంచి ఈ ప్రాబ్లం ఉంటే 3 నెలలు వాడాలి సార్. 1 సంవత్సరం నుంచి ప్రాబ్లం ఉంటే 3 నెలలు వాడవలసి ఉంటుంది. 1 సంవత్సరం తర్వాత 2 సంవత్సరాలు ఉంటే ఈ 3 నెలలకు 1 నెల యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది సార్. 1 సంవత్సరం ఉంటేనేమో 3 నెలలు వాడవలసి ఉంటుంది. 2 సంవత్సరాలు ఉంటే 4 నెలలు వాడవలసి ఉంటుంది. 3 సంవత్సరాలు ఉంటే 5 నెలలు వాడవలసి ఉంటుంది. 1 సంవత్సరానికి 1 నెల పెరుగుతుండవచ్చు సార్. థ్యాంక్ యూ సార్. ఈ అవకాశం కల్పించిన రమేష్ సార్ గారికి, వాయిదల్ సార్కి సార్. పగిడి జాలు సోమ్గేరు అని రాసుకోండి మీరు. యునాని స్టోర్లో దొరుకుతుంది. సోమ్గేరు అంటేనే వాళ్ళకి అర్థమవుతుంది. థ్యాంక్ యూ సార్. మహబూబ్ పాషా గారు కీలవాదం కొన్ని మాట్లాడతారు. సంఘం ఏర్పడినందువల్ల ఇక్కడ ఉన్నటువంటి పెద్దలకు, ఈ సభను నడిపిస్తున్నటువంటి రమేష్ గురూజీ గారికి నా యొక్క ధన్యవాదములు. ఈ సభను జయప్రదం చేయడానికి వాయిదోడిగా వారికి కూడా నేను నా యొక్క ధన్యవాదములు తెలుపుతూ, నా తోటి మిత్రులు ఉన్నటువంటి వైద్య మిత్రులందరికీ, సోదరి మనులు వైద్య మిత్రులకి, వాళ్ళకు కూడా నా యొక్క ధన్యవాదములు తెలుపుతూ, ఈరోజు ఈ సభ తెలంగాణలో జరగటానికి చాలా మంచి పునాది వేసినట్టు అయ్యింది. ఇది రమేష్ గురూజీ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి సదస్సు కాబట్టి ఇది మేము ఆంధ్రలో ఛానల్ సదస్సులో పాల్గొన్నాము. కానీ ఇక్కడ ఈ తెలంగాణ సభలో ఉన్నటువంటి వాళ్ళు చాలా సీనియర్ మెంబర్స్ ఉన్నారు ఇక్కడ. అయితే మా ఆంధ్ర సభలకు వాళ్ళందరూ వచ్చారు కాబట్టి చూసాము. వాళ్ళు కూడా ఇక్కడ కూడా మళ్ళీ పాల్గొంటారని కూడా చాలా ఆశించాము. వాళ్ళు చాలా సీనియర్ మెంబర్స్ ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు. ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళలో మీరందరూ జూనియర్, మీరంతా వాళ్ళు సీనియర్ మెంబర్స్ ఉన్నారు కానీ వాళ్ళు ఎవరు రాలే. కాబట్టి ఇదొకటి చాలా నేను హ్యాపీగా వాళ్ళు రానంత ఫీల్ అవుతున్నా. వాళ్ళు వచ్చి ఉండంటే ఈ సభ ఇంకా జయప్రదంగా జరిగేదంటే కూడా నేను ఆశిస్తున్నా. కాబట్టి ఈ ఆయుర్వేదం అనేటువంటిది ఆయుష్ని పెంచే శాస్త్రము, వేదము అని దీని యొక్క ఉద్దేశం. ఇది ఆయుష్ అంటారంటే ఆయుష్ని పెంచేది, వేదం అంటే శాస్త్రము, విజ్ఞానం. కాబట్టి దీని యొక్క ఫలితాలు మనం అనుభవిస్తే కానీ మనకి అర్థం కాదు. దీన్ని మనం ఎలా విధంగా అయితే మనం మానవ జీవితంలో ఆహార నియమాలు మనం ఎలా అయితే పాటించకుండా వెనక్కి వెళ్ళిపోయినామో అప్పుడు మనకు ఈ మానవ జాతికి సర్వ రోగాలు మనకి సంక్రమించాయి. కాబట్టి ఇప్పుడు మనము మళ్ళీ ఈ ఆధునిక పద్ధతిలోన ఆహార శైలి మారిపోయినాము. మళ్ళీ మనం ఆహార జీవన శైలి మార్పు చెందితే కానీ మనము ఈ వ్యాధుల నుంచి మనం బయటపడలేము అనేటువంటి ఉద్దేశము ఈ ఆయుర్వేద శాస్త్రము మనకు తెలుపుతున్నది. ఛానల్ని లైక్ చేసి మా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మరిచిపోకండి. ఎప్పటికప్పుడు కొత్త వార్తలు మీకు నోటిఫికేషన్ రూపంలో పొందడానికి బెల్ బటన్పై క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి.